మీకు తెలుసో కాబట్టి నా జీవితంలో ఎప్పుడు చెప్పలే, మొదటిసారి ఇంటర్వ్యూలో మీకు చెప్తున్నాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారని చెప్పిందే నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకం మీకు చెప్పాను. నేను 2000 సంవత్సరంలో నేను చిరంజీవి గారికి జాతకం చెప్పడం కాదు, ఆయన జాతక చక్రం నేను చేతికి ఇచ్చా. చిరంజీవి గారికి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ఇంజేటి చంద్రశేఖర్ అని. వాళ్ళ నాన్నగారి పేరు ఇంజేటి జగన్నాథ్ గారు. చిరంజీవి గారు సినిమా హీరో కాక ముందు నుంచి ఇంజేటి చంద్రశేఖర్, చిరంజీవి గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళు. అయితే ఈ చంద్రశేఖర్ గారు నన్ను 2000 సంవత్సరంలో విజయ బాపినల్లి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారండి. ఇంత చదువుకున్నావు, నేను వేల జాతకాలు, నేను అప్పుడు నా కంప్యూటర్ ఉండేది కాదు. నేను చంద్రశేఖర్ గారి దగ్గర దివ్య జ్యోతిష ఆఫీస్కి వెళ్ళి అక్కడే నేను తీయించుకునేవాడిని చాట్లు. చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర, ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. ఈ రాజకీయ నాయకుల జాతకాలు అంతా కూడా అక్కడే నేను తెచ్చేది, దివ్య జ్యోతిష కంప్యూటర్స్ నారాయణగూడలో. పాపం ఆయన చంద్రశేఖర్ గారు నన్ను తీసుకొని వెళ్ళారు. ఆయన చిరంజీవి గారు మేడం నుంచి ఇట్లా దిగి వస్తున్నానండి. దిగి వస్తూ నాకు నమస్కారం చేసి సరస్వతి పుత్రులకు నమస్కారం అన్నాడు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయండి. చిరంజీవి గారు ఖాళీ గోటికి పనికిరానండి నేను. ఆయన ఎక్కడండి, నేను ఎక్కడండి, ఏదో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము, శాస్త్రం చదువుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నేను సినిమా హీరోనే కానీ మీరు సరస్వతి పుత్రులు అన్నారండి. చిరంజీవి గారికి చాలా సంస్కారం ఉంది, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆ రోజు ఆయనకి జాతకం ఇచ్చి చదువుకోమన్నాను. చదువుకుంటే నేను రాజకీయాల్లోకి వస్తున్నానా అన్నాడు. మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పాను. మరి రాజకీయాల్లోకి వచ్చారు, అసలు ఆ పార్టీ పెట్టారు మళ్ళీ. వినండి, అప్పుడు నేను రాజకీయాల్లోకి రాను, మీరు రాసిన జాతకం అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది అన్నాడు. నేను ఒకటే మాట అన్నాను, దీనికి సాక్షి చంద్రశేఖర్, ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా, ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు. చిరంజీవి గారు మీరు రాజకీయాల్లోకి రాకపోతే నేను కడ్డాయి వేసుకొని నేను చెప్పిన ఏరియాకి వస్తాను. ఇది శాస్త్రం, నేను శాస్త్రం ప్రకారం చెప్తాను. ఎందుకంటే చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ 22/8/1955 ఉదయం 10 గంటల 10 నిమిషాలకి మొగల్తూరులో జన్మించారు ఆయన. చిత్తా నక్షత్రం 2వ పాదం, కన్యారాశి, తులా లగ్నం. లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆయనకి దశమంలో గురువు ఉన్నాడండి. అందుకని అంత మంచి సంస్కారం, దశమం కర్మస్థానం. అందుకని ఆయనకి 78లో గురు మహర్దశ బిగినైంది. 78 నుంచి 94 దాకా ఆ గురువు పుష్యమి నక్షత్రం మీద ఉన్నాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు. తులా లగ్నానికి శని విపరీతమైన యోగం చేస్తాడు. చతుర్థ పంచమాధిపతి ఆయనకి లగ్నంలో ఉన్నాడు. కాబట్టి అసలు గురు మహర్దశలో ఆ 16 సంవత్సరాలు మీరు చూశారు. ఆ ఖైదీ వచ్చినప్పటి నుంచి అసలు వెనకాల తిరిచివేసిన పని లేకుండా ఎక్కడ చూసినా చిరంజీవి గారి గురించి కొన్ని కోట్ల అభిమానులు ఆయనకి తయారయ్యారు ఆ రోజుల లోపల. అట్లాగే మనం 94 తర్వాత పాపం ఆయనకి శని మహాదశ బిగినాయి. శని మహాదశ ఎంత యోగం చేయాలో అంత యోగం చేయలేదు. కానీ దాన్ని ఏమంటారు, మాస్ పబ్లిక్ని కంట్రోల్ చేసేవాడు శనేశ్వరుడు. ఆ శనేశ్వరుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి 94 నుంచి 2004, 2013 దాకా ఆయనకి శని మహాదశ నడిచింది. దాన్ని బేస్ చేసుకొని చెప్పాను మీరు రాజకీయాల్లోకి వస్తారని. అట్లాగే 2008 ఆగస్టు 26 ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో పెట్టాడు. మరి ఖచ్చితంగా మనం చెప్పింది జరిగింది. కానీ ఎక్కడా నేను చెప్పుకోలేదు. ఈ 22 సంవత్సరాల్లో నేను చిరంజీవి గారిని మళ్ళీ ఎప్పుడు కలవలే. అది కూడా చంద్రశేఖర్ తీసుకెళ్తే వెళ్ళా. నాకు ఆయన ఎవరో కూడా తెలియదండి. ఎందుకంటే చంద్రశేఖరును చిరంజీవి ఈ రోజు కూడా అదే ప్రాణ స్నేహితులు అండి. మరి చూడండి, మరి ఆయన ఎంత సంస్కారం ఉంటే మరి ఇదండి. 78 నుంచి మరి దాదాపుగా 50 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉండటం అంటే ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలండి. నన్ను చిరంజీవి గారి దగ్గర చంద్రశేఖర్, ఇంజేటి చంద్రశేఖరే తీసుకొని వెళ్ళాడు విజయ బాపినేశ్వర గెస్ట్ హౌస్కి. మనం కష్టపడి మనం చెప్పింది జరిగితే మనకి కూడా ఆనందం కదమ్మా. అంటే నాకన్నా కూడా ఇంత లక్షల మంది చూస్తున్నారు, శాస్త్రం అనేది ఉందని వాళ్ళు నమ్మితే చాలు. అది నేను ఈ రోజు దాకా అండి, ఇన్ని సంవత్సరాల్లో 36 ఏళ్ల బట్టి నేను జ్యోతిషంలో ఉన్నాను. సాటి జ్యోతిష్కుని అవమానం చేయటం కానీ నేను ఎప్పుడూ చేయనండి. అది నా సంస్కారం కాదు. ఎందుకంటే ముఖ్య సరస్వతి. ఇది ఇంత చదువుకున్నా కూడా నా ఫలితాన్ని చెప్పినవి జరుగుతున్నాయంటే కేవలం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, మా గురుదేవుల మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం, నాకు జ్యోతిష శాస్త్రాన్ని నేర్పించిన మా ఉప్పునూరి హనుమంతరావు గారి అనుగ్రహం. ఈరోజు ఈ విధంగా చెప్పడానికి మా గురుదేవులే కారణం, నేను కేవలం నిమిత్త మాత్రమే. అలాంటి మా సత్యప్రబోధన తీర్థస్వాముల వారు తిరుకోవిల అన్న చోట చెన్నై లోపల సజీవ బృందావనం అయ్యారైన రఘోత్తమ తీర్థుల వాడు. మొన్ననే వచ్చాను, నిన్ననే వచ్చాను హైదరాబాద్కి. రఘోత్తమ తీర్థుల వారు ఈ సత్యప్రబోధన తీర్థ గురువులు ఆయన. మా గురువు గారి పక్కనే నా సమాధి ఉండాలని 2 సమాధులు పక్కనే ఇద్దరూ సజీవంగా ఇదయ్యారండి.
అంటే ప్రాణం ఉండంగానే బృందావన ప్రవేశం చేశారంటే ఎంత అఖండమైన శక్తి వాళ్ళకు ఉండాలి, వాళ్ళ పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాలి. అలాంటి గురువుల అనుగ్రహం అనే నాకు ఈ జ్యోతిష్ శాస్త్రం వచ్చింది. నేను కేవలం నిమిత్తం మాత్రమే. నమస్కారం. ఇందాక అన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే, నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. అలాగే ఎదురు చూడని, నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, ఇటు సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.